మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలోని చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ఏడీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏడీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు తాడెం రాజప్రకాష్ మాట్లాడుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చెన్నూరు పట్టణంలోని చెన్నూరు క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొనుకుంట్ల వెంకటరాజుపై గుర్తు తెలియని అగంతక దుండగులు దాడికి పాల్పడడం చాలా దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామని, నిజాలను నిర్భయంగా వ్రాసే జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదన్నారు. ఆగంతక దుండగులు ఎంతటి వారైనా ఊరుకునేది లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తీగల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కర్రే రాజేశ్వర్, సభ్యులు కృపాకర్ తో పాటుగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నా పేరు తాడెం రాజప్రకాష్. నిన్న మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లకు చొరబడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి వెంకటేష్ అనే అధ్యక్షులను అతి దారుణంగా దుండగులు అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి అగత్యాలను అరికట్టడానికే ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది అసోసియేషన్ ఉన్నది. కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వము స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా త్వరగా ఎవరైతే దుండగులు అతని పైన దాడి చేసినారో ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు గనక త్వరగా తీసుకోకపోతే గనక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము ధర్నాలకు దిగుతామని మేము డిమాండ్ చేస్తూ ఇట్టి జరిగినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులలో ఎవ్వరనేది చూడకుండా రాజకీయ నాయకులే కాని వాళ్ళు రాజకీయ ఇతరులే కాని వాళ్ళని అరెస్ట్ చేయకపోతే గనుక మేము ధర్నాలకు దిగవలసి వస్తుంది. దీనికి ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక యూనియనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు యూనియన్లు ముందుకు రావాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవి కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నామా లేక అప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నామా అనేది ఈరోజు నా పేరు తీగల శ్రీనివాసరావు, ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నిన్న రాత్రి చెన్నూరు ప్రెస్ క్లబ్ లో చొరబడి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే గుర్తించి న్యాయపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలని మేము ఏడీజీఎఫ్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి విలేకరులపై భౌతిక దాడులు చేయడం అనేది దీనంత దుర్మార్గం ఏదుండదని తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వాస్తవాలను వెతికి తీస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి జర్నలిస్టులపై భౌతిక దాడులు జరుగుతా ఉన్నాయి. దీనిని మేము ఏడీజీఎఫ్ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి ప్రజాజ్యోతి విలేకరైనటువంటి వెంకటేష్ గారి పైన క్లబ్ లోకి చొరబడి అతి దారుణంగా వారిపై భౌతికంగా దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వారిని అతి తొందరగా గుర్తించి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక ముందు కూడా జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో కొంతమంది దుండగులు అగంతకులు ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారిపై
దాడి చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇలా దాడి చేయడం అనేది సరైన ప్రక్రియ కాదు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా న్యాయస్థానాలు ఉంది, కోర్టు అన్ని ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇట్లా దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి దుండగులు ఎవరైనా కూడా పోలీస్ శాఖ వారికి తక్షణమే గుర్తించి వారిపైన తగిన చర్య తీసుకోవాలని మంచిర్యాల జిల్లా ఏడీఎఫ్ కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్య తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. కాబట్టి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు గాని, దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులు గాని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సందర్భాన్ని తక్షణమే స్పందించి ఈ రిపోర్టులపైన దాడులు జరిగే వాటికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వెంకటేష్ కుటుంబానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగరాకుండా చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.